జూలీ 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 ప్రియమైన అశోక్, ప్రియమైన అశోక్, నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. దయచేసి నా గురించి వెతకద్దు. నీ మ్యారేజ్కి నా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇది విరామమే కానీ విడిపోవటం కాదు. ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లాడ్జ్ కాదమ్మా, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. నేను కూడా వర్కింగ్ ఉమెన్నేనండి. సెయింట్ ఆల్ఫాన్సిస్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. 5000 శాలరీ. అలాగా? అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం. సారీ మేడం, నేనెవరూ లేని అనాథను. పర్వాలేదమ్మా, ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి 5000 డిపాజిట్ కట్టు. థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఓకే. నీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ ఇద్దరి హ్యాపీ లైఫ్కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని. నువ్వు వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నావు? నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా. మా అమ్మ కదా అంది, నేనన్నానా? మీరు కూడా అశోక్ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా. ఆయన నాకు కాబోయే భర్త. నా ముందు ఆయన ఏకవచనంతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు? నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు, నాకే అబ్జెక్షన్ లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, నాతో వచ్చే. నేను రాకపోవడమే మంచిది. మా ఫ్రెండ్షిప్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే వాళ్ళనుకున్నదే నిజమనుకుంటారు. భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు. నీ గురించే తప్పుగా అనుకుంటారు. అది కాదంటే ఇన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్షిప్ని వచ్చి రాగానే విడదీసిందని నన్నంటారు. నరవలేని నాలుక ఏవైనా అంటుంది. దానికి భయపడితే ఎక్కడా బతకలేం. నిన్న బర్త్డే పార్టీలో ఆయన నీకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదట కొంచెం ఫీల్ అయ్యాను. ఆ తర్వాత అది నిజమే కదా అని మనసు కుదుటపరుచుకున్నాను. నువ్విలా వచ్చేసినంత మాత్రాన నాతో ఆయన సంతోషంగా కాపురం చేస్తారా? నువ్వు ఉంటేనే మాకు సంతోషం. పద వెళ్దాం. ఈవిడ అనాథ కాదండి, ఈవిడకి అందరూ ఉన్నారు. సారీ మేడం, అదిలా ఇవ్వండి. ఆయన్ని అతను గితను అనొద్దన్నాను గాని నన్ను అనొద్దన్నానా? నన్ను నువ్వు అని పిలువు. సరే పద. ఏమ్మా, నన్ను డాక్టర్కిచ్చి పెళ్లి చేశారు కదా, అలాగే చెల్లి కూడా గొప్పింటి సంబంధం చూడలేకపోయారా? బొత్తిగా వీడియో షాప్ ఆడే దొరికాడా? ఆ దిక్కుమాలిన సంబంధం గురించి ఏం చెప్పమంటావే? పిల్లాడు కంప్యూటర్ సైన్స్ చేశాడు, అమెరికాలో ఉన్నాడు అని చెప్తే సరే కదా అని పిల్లని చూడడానికి రమ్మన్నాం. తీరా నిశ్చితార్థం జరిగాక తెలిసింది ఆ అమెరికాలో ఉన్నది పెళ్లి కొడుకు తమ్ముడట, అతనికి ఇంతకు ముందే పెళ్ళైపోయిందట. అలాంటప్పుడు పెళ్లి ఆపేయాల్సింది. నన్నేం చేయమంటావో చెప్పవే. నీ చెల్లెలు అశోక్నే ప్రేమించిందిట, పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని మొండి పట్టు కూర్చుంది. నాకు మాత్రం చాలా అవమానంగా ఉందమ్మా. మా ఆయన దీని గురించే నన్ను డైలీ దెప్పి పొడుస్తున్నాడు. ఏం చేస్తాం, మన తలరాత అలా ఏడ్చింది. ఇంతకీ మీ ఆయన రేపు పెళ్లికి వస్తున్నారు కదా? వస్తారని అనుకుంటున్నాను.
విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. పర్లేదు, లేడీస్ ఫస్ట్, నువ్వే చెప్పు. అదండి, జూలీ మీరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. కారణం ఏంటో తెలీదు కానీ ముందు మీరే పెళ్లి చేసుకున్నారు. పాపం ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? మా అమ్మ నాన్న బతికుంటే నాకు ఈ పాటికి పెళ్ళయ్యేది కదా అని ఫీల్ అవుతుంది కదూ. అయినా పక్కన ఆమెను పెట్టుకుని మనం ఇలా ఫస్ట్ నైట్ చేసుకోవటం, పిల్లల్ని కంటం ఏం బాగుంటుంది? తలుచుకుంటేనే అదోలా లేదు. అయితే ఏం చేద్దామంటావు? ముందు జూలీకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. ఆ తర్వాతే మన ఫస్ట్ నైట్. ఓకే? ఏంటండి అలా చూస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అదేం కాదు, నేనే ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. లక్కీగా నువ్వే అనేసావు. నన్ను అర్థం చేసుకున్న భార్య దొరికినందుకు ఐఎమ్ రియలీ లక్కీ. ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్ళి పనుకుంటాను. వెళ్ళాల్సింది మీరు కాదు, నేను. పక్క రూమ్లో జూలీ ఒంటరిగా ఉంది, నేను అక్కడ పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ నందిని, ఏంటిది? కొత్త పెళ్లి కూతురువి ఈ టైంలో ఇలా? ష్. నా జాతకం ప్రకారం పెళ్ళైన సంవత్సరం దాకా మేం కలవడం మంచిది కాదు. అందుకే ఇలా వచ్చేసాను. ఎవరికి చెప్పకే ప్లీజ్. ప్లీజ్ జూలీ. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ నందు, ఆ, మొహం మీద మొట్టం ఏంటి? మొహం అన్నాక మొటివ్ రాకుండా ఉంటుందా ఏంటి? ఇంత అందమైన మొహం మీద ఇలాంటి పింపుల్ ఉండకూడదు. ఆ? ఓకే, ఇప్పుడే వస్తాను. నందురా, ఎక్కడికి? నువ్వు రా, నేను చెప్తాగా. కూర్చో. ఏం చేయబోతున్నారు? ఫేషియల్ ఈ అందమైన మొహానికి మరింత అందాన్ని ఇస్తుంది. మ్మ్. కింద కొంచెం, ఇంకొంచెం. అయిపోయింది, అయిపోయింది. అటు చూడండి. కళ్ళు మూసుకో. మ్మ్. ఆ, ఆ, అది. ఆహా, కాసేపు పెట్టి. మీ తమ్ముడికి నిన్నగాక మన పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో. మీరు ఉన్నారెందుకు? నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా? ఎంత మేకప్ చేసినా గాడిద గుర్రం అవ్వదుగా. పద పద. ఆహా. మ్మ్. ఈ జుట్టుకి సాంబ్రాణి అవసరమా? ఇదిగో నీ తోక. చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో. దేనికైనా పెట్టి పుట్టాలి. నీకు అలా తినిపించాలి, అంతే కదా? మ్మ్. దా.
తిను. ఏంటండి ఇది? లేకపోతే ఏంటే, తెల్లదొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి? నువ్వు తినేది ఇలాగే ఉంటుంది. మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా. దొరికింది ఒక దద్దు. నందు ఆ నందు ఏంటండి? నేనేం చెప్పాను? నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి, అవునా? సారీ మర్చిపోయానండి. మరి ముందు అక్కడికి వెళ్ళు. ఆ, రండి. ఇది పెళ్ళం అంటే. నువ్వు ఎదురొస్తావా? వచ్చి తగలాడు. రండి. ఆ, ఆ. వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను కాదండి, బాయ్ అని చెప్పాలి. బాయ్. ఓ నాయనో, ఇదేం మనిషి? ఇక్కడ పడుకోబెట్టండి. మెల్లిగా మెల్లిగా. అమ్మా అమ్మా, అయ్యో, ఏమైందండి? సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా. ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు. అయ్యో, బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో. ఈ కలర్ అశోక్కి బాగుంటుంది కదా. ఛీ, ఇది ఆయనకి నచ్చదు. ఈ ప్యాచ్ డిజైన్ ఆయనకి నచ్చుతుంది. ఇలాంటి ప్యాచ్ డిజైన్ లో అశోక్ వేయడు. అసలు ప్యాచ్ డిజైన్ ఆయనకి లేదు. ఇదే బాగుంటుంది. లేదు, ఇదే బాగుంది. చూద్దామా? చూద్దామా? బెట్ ఎంత? 100 రూపీస్. డన్. ఏవండి, ఇలా రండి. ఏంటి? ఏ లేదండి, ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జూలీ తీసింది. ఈ ప్యాచ్ డిజైన్ షర్ట్ నేను తీసాను. మాలో ఎవరి సెలెక్షన్ మీకు నచ్చిందో చెప్పండి. గ్రీన్ షర్ట్ బాగానే ఉంది, ప్యాచ్ షర్ట్ బాగానే ఉంది. గ్రీన్ షర్ట్ నచ్చుతుంది కానీ చాలా షర్ట్స్ ఉన్నాయి, ప్యాచ్ షర్ట్ లేదు. నీ సెలక్షనే బాగా నచ్చింది. ఎంతైనా నువ్వు నీ భార్య పార్టీయే. థ్యాంక్ యూ. అయ్యో, నా బ్యాగ్ మర్చిపోయాను. జస్ట్ మినిట్. ఓకే. నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డానో. థ్యాంక్ గాడ్ నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్నా. ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలుసన్న గర్వం ఉంటుంది. అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది. మొత్తానికి మార్కులు కొట్టేశావు. నువ్వు మాత్రం తక్కువ. నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు, అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలక్షన్ ఓకే అనేలా చేసావు. కావాలని నందిని దగ్గర ఓడిపోయావు. సరే, నందిని వస్తుంది. వెళ్దామా? ఇంటికేనా? నోను, బెట్లో విన్నాయనగా, అందుకు స్మాల్ పార్టీ. Oh. కమ్ ఆన్, విల్ హావ్ ఎన్ ఐస్ క్రీమ్. ఓకే. థ్యాంక్ యూ. నేను చాలా మందిని చూశాను కానీ మీలాంటి ఫ్రెండ్స్ ని మాత్రం ఎక్కడ చూడలేదు జూలీ. మీరెదరూ వచ్చేప్పుడే ప్లాన్ చేసుకుంటారా, లేకపోతే వచ్చాక అప్పటికప్పుడే సెట్ చేసుకుంటారా? ఏంటో? నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు. నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ ఇచ్చావు. అది నందిని, అది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది జూలీ. నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది. మీ ఇద్దరు స్నేహం మీద 100 రూపాయలేంటి, 1 కోటి రూపాయలైనా పెట్టుకట్టచ్చు. ఏమండి,
మా జూలీకు మంచి సంబంధం చూడమని మీకు ఎన్నాళ్ళ నుంచో చెప్తున్నాను, మీరు ఆ విషయం పట్టించుకోవట్లేదు. ఏం చేయనండి, నేను చాలా సంబంధాలు చూశాను. కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్నుంచటే వెళ్ళిపోతున్నారు. సరే చూద్దాం, కంగారు పడకండి. నందిని త్వరగా రా, ఫంక్షన్ టైం అయింది. వస్తున్నా. వెళ్దామా? హలో, ఆ? నా ఒంటి మీద మచ్చుందా? లేదు. లేదు కదా? మేడం, నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఎక్కడరా మచ్చ? లోపల తొడ మీద ఉండుంటదే. తొడ మీదనా? బాడీ అయిపోయింది, తొడకొచ్చావా? శృతి శృతి. అందరూ చూడండి, నా ఒంటి మీద పైనాపినంత మచ్చుందేమో. ఉందా? లేదు. ఉందా? లేదే. ఆ డింగ్ టక డింగ్ టక డింగ్ ఉందా? లేదండి. జింగ్ 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 జింగ్. చూశారు కదా, ఉందా? ఇంకా చూస్తావేంట్రా? 5,000 వసూలు చేయి. ఏంటి వసూలు చేసేది? నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్తో నిలబెడతానని పందెం కట్టాడు, గెలిచాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టుమచ్చు ఉంటుందా? వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో, ఇక్కడ చూసుకో, యాదవ ఫోజులు ఒకటి. ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్యకి అయితే మీరెందుకు నాన్న వెళ్ళడం? మాతోనే ఉండొచ్చు కదా. నీకు తెలుసు కదరా, పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని. అయినా ఎక్కడికి వెళ్తున్నావు? పక్కూరేగా, 10 మైళ్ళ దూరం. అప్పుడప్పుడు వస్తుంటాగా. సరే జూలీ, మళ్ళీ నీ పెళ్ళికి వస్తామమ్మా. వెళ్ళొస్తాం నందిని, రండి. వెళ్ళొస్తాం. బాయ్. బాయ్. నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాసింది? నాకేదో మ్యాచ్ వచ్చిందంట. ఇలా ఇవ్వు. ఏదో ఖర్చీఫ్ ఇవ్వు. వాచ్మ్యాన్, ఇలా రా. ఏంటమ్మా? ట్యాప్ పాడైపోయింది, నీళ్లు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో. ప్లంబర్ని తీసుకొచ్చి రిపేర్ చేయించు. అలాగే అమ్మా. నాకైతే అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. మరేంటి? కానీ అమ్మాయి తొందర పెడుతోంది. ఈసారి తప్పదని. మిస్టర్, ఇది స్కూల్. ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు. మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది. ఏయ్, ఆయన ఎవరో తెలుసా నీకు? ఎవరైతే ఏంటి, స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు. మిస్టర్, సిగరెట్ పారేయండి. ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడిస్తావేంటి? ఆయన ఈ స్కూల్ కరెస్పాండెంట్ గారు అబ్బాయి. తలుచుకుంటే నేను డిస్మిస్ చేయగలరు. అనవసరంగా తిట్టాననుకుంటున్నావు కదా? అదేం కాదు, ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను. డిస్మిస్ చేస్తారా? చేయని. కరెస్పాండెంట్ కొడుకు అయితే అవ్వచ్చు, కానీ తప్పు తప్పే. ఇదిగో. అయ్య బాబోయ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా. ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం. లేదురా, ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది. నేను తినందే తను తిందో. ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు, కానీ బువ్వ తినకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా? నిజంరా, నేను తిని మిగిల్చిందే తను తింటుంది. అలాగే అలవాటు చేసుకుంది. నా పెళ్ళం ఇంకా బెటర్. అది తినగా మిగిలింది నేను తినాలి. వారిని. సరే సరే, నువ్వు బయలుదేరు. మేము ఎక్కడే ఏదో ఒకటి తినేసి ఇంటికి వెళ్తాం. రే, మీరు రండిరా, ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం. వద్దురా, ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏం పర్వాలేదు, వచ్చిన అతిథులను మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్. ఆ? సరే, సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా? అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ లేకపోతే 2 నిమిషాల్లో రెడీ చేస్తుంది. 2 నిమిషాల్లోనా? వచ్చి చూడండి రా, రండి. ఇప్పుడు ఏదో 2 స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా. నందు, నందిని. ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు? భోజనమేగా,
డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజుల్లాగే మీరే పెట్టుకుని తినండి. ఓ ఆ? అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా మనం వడ్డించుకుందాం. ఓకే కమ్. రండి ప్లేట్ తీసుకో. రా, నువ్వు కూడా తీసుకో. యా రండి. తీసుకో. రైస్. ఓ ఇది సరిపోద్ది. ఏమండి చికెన్ బాగుందని మొత్తం నేనే లాగించేశాను. ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే 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 వేసుకో. అది నెయ్యి కావాలా? వద్దు, ఇదే నెయ్యిలో ఉంది. ఆహా. అది ఏంటది? నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు. ఏమండి అన్నం కొంచెమే ఉంది, ఏం మిగిల్చకండి. కుక్కకి ముందే వేసేసాను. ఏవండి మీరొక్కరే వచ్చారు కదా, ఫ్రెండ్ గిండెని ఏ తలమర్చిన వాడిని తీసుకురాలేదుగా? ముఖ్యంగా ఆ బొండాంగాడు అదే రమేష్ రాలేదు కదా? ఊరే, నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా. తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందిరా. చేయి కొడుకుంటావా? వద్దులే, వాటర్ వేస్ట్. బాబు అశోక్, ఏంటమ్మా? ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని, బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కాదు నాయన. ఓకే. ఒరే, మనిషి అని కూడా ఎవడో తినరా. ఛీ, 2 నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడుతాయి. అసలు ఈ నందినికి అసలు ఏమైంది వాళ్ళ? నీకు కొంచెమైనా మేనస్ ఉందా? ఫ్రెండ్స్ ని భోజనాన్ని పిలిస్తే ఇలా ఇన్సల్ట్ చేస్తావా? నాకు మేనేజ్ కాదండి, మీకు కల్చర్ తెలుసా? ఇంట్లో పెళ్లి కాని అమ్మాయి ఉంది. అర్ధరాత్రుళ్ళు మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? రేపు అమ్మాయి పెళ్లికి ఏదైనా ప్రాబ్లం వస్తే? మీరు ఫ్రెండ్స్ తో వచ్చారని నాకు ముందే తెలుసు, అందుకే అలా మాట్లాడాను. మీకోసం ఉంచిన హాట్ ప్యాక్ ని దాచేసి కావాలనే ఇలా చేశాను. రేపు పగలు మీ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవండి, 4 రకాల వంటలతో అన్నం పెడతాను. మీరు కూర్చొని వడ్డిస్తాను. అది నా నందిని.